కొమరవెల్లి జాతరంట చూడు మల్లన్న, కోటొక్క భక్తులొచ్చినారు మల్లన్న, పసుపు బండారి చల్లినాము మల్లన్న. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూశారుగా మన వీడియోలో, అదైతే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్. మేమైతే పూజ చేసుకుని అయితే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మబ్బులు అయితే ఎప్పుడు 5 o'clock అయితే లేపాను ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయితేనే ఉన్నారు. రెడీ అయినా పొద్దున ఎప్పుడు లేచినాం, 8 గంటలు లేచినాం, 5 గంటలు లేచినాం, 5 గంటలకి ఇప్పుడు 8 గంటలు, 3 గంటలు రెడీ అవుతుందా? తొందరండి. ఇక ఫ్రెండ్స్, మేమైతే ఇక లగేజ్ తీసుకుని అయితే హైదరాబాద్ నుంచి అయితే మేము కొమరవెల్లి వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. చూడండి గైస్, మనం అందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా మమ్మీ చూసారా, మాకు చెప్పకుండా రబ్బర్ ఉరుకుతూనే ఉంది తెలుసా. మేమైతే ఒక్కరమే కాదు, మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. మా పెద్దమ్మ, మా వదిన, మా కొడుకు కూడా వస్తున్నాడు. మా కొడుకు లోపైతే మేమైతే క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ బుక్ చేసిన 5 minutesకి అయితే క్యాబ్ అయితే వచ్చేసింది. మేమైతే అందరం అయితే జేబీఎస్కి అయితే వచ్చాము. జేబీఎస్ నుంచి అయితే కొమరవెల్లి 90 kilometers అయితే ఉంటుంది. బస్ కోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బస్సు కూడా రానే వచ్చేసింది. అదే కొమరవెల్లి జాతర స్పెషల్ వెహికల్ అయితే వచ్చేసింది, బస్సు పల్లె వెలుగు. అందులో అయితే అందరం అయితే ఎక్కేసాము. ఇక మేమైతే వెళ్తున్నాం అన్నమాట. బస్సులో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కొమరవెల్లి మల్లన్న స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు. చాలామంది అయితే వెళ్తున్నారు, ఎందుకంటే స్పెషల్గా జనవరి నెల నుంచి అయితే జాతర స్టార్ట్ అవుతుందంట. అందుకోసమే అయితే అందరైతే వెళ్తున్నారు జాతర చూడడానికి, కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర. ఓకేనా గాయ్స్, వెళ్దాం, మనం కూడా వెళ్దాం, చూద్దాం అక్కడ ఏంటి విశేషాలు అన్నది. ఓకేనా, కొమరవెల్లి అయితే వచ్చేసాం. కొమరవెల్లి కమాన్ కాడికి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి అయితే ఒక 2 kilometers ఉంటుంది అన్నమాట. కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి అయితే వచ్చేసాము. భక్తులొచ్చినారు మల్లన్న, పసుపు బండారి చల్లినాము మల్లన్న, శివసత్తుల సింధులంట మల్లన్న, కొమరవెల్లిలో వెలిసినవయ్యా మల్లన్న, కోరిన వరాలిచ్చేవయ్యా కొమరవెల్లిలో. మల్లన్న స్వామి దేవాలయంకి అయితే వచ్చేసాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలో కొమరవెల్లి గ్రామం అయితే ఉంది టెంపుల్. చూశారుగా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫుల్ జాతరగా అయితే ఉన్నది. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుందట. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుందంట ఇక్కడ. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని పుష్కర బోనాలు కూడా పిలుస్తారంట ఫ్రెండ్స్. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు.
పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నిర్మలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడడాన్ని క్షేత్ర పురాణం తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడంట. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడేవాడు. ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమై లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. ఈ జాతరలో బోనం పట్నం అనేది చాలా విశిష్టమైన మొక్కుబడి అంటారు. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు. ఈ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారికి కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ దేవాలయంలో మాత్రం గంగరేగి చెట్టు కనిపిస్తుంది చూడండి. స్వామివారి మండపానికి ఎదురుగా ఉన్న గంగరేగి చెట్టు వద్దనే భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లిస్తారు. చెట్టుకు ముడుపు కూడా కడతారు. ఈ గంగరేగి చెట్టుకు ఎంతో మహిమ ఉంటుందని భక్తులు నమ్ముతారు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కలకలాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం స్వామి మహిమేనని నమ్ముతారు. చెట్టు ఆకులతో పాటు స్వామి చేతిలో బండారి అంటే పసుపు తింటే అనారోగ్యం దూరం అవుతుందని భక్తులు చాలా నమ్ముతారు. అంటే నమ్మకం చాలా అన్నమాట. ఇది సాధారణ గంగరేగి చెట్టు కాదు, మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి చెందిన ప్రధానమైన స్థల వృక్షంగా చెప్తుంటారు. ఇది ఫ్రెండ్స్ కొమరవెల్లి మల్లన్న స్వామి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.